స్వేచ్ఛ అంటే ఈరోజు ఒంటరిగా కానీ డిస్టర్బెన్స్లో ఉన్నటువంటి ఒక మహిళ ఏ విధమైనటువంటి కష్టాలు పడుతుంది అనేటటువంటిది జీవితం స్వేచ్ఛ రాసిన ప్రతి కవితలోనూ అంటే ఈ పేట్రియాటిక్ సొసైటీలో మహిళలు ఈరోజు పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు ఎన్ని రకాల ఇబ్బందుల్ని ఎదుర్కోవాలి అనేటటువంటిది ఇందులో కనబడేటటువంటి అంశము. ఇట్లా ఆమె తన యొక్క దానిని అంటే వేదిక మీద తను రాసినటువంటి కవితల్ని కూడా ఈరోజు మనకి ఇన్స్పిరేషన్ ఇచ్చేటటువంటి స్వేచ్ఛ ఈరోజు తను లేకపోవడం అనేటటువంటిది, మార్గదర్శకమైనటువంటి కవితలు కానీ ఇవన్నీ కూడా మనకి ఉపయోగపడుతున్నాయి. కానీ ఆ స్వేచ్ఛ మనకి ఈరోజు అందకుండా పోవడం అనేటటువంటిది శంకరన్న శ్రీదేవక్క కానీ సొసైటీకి కానీ తీరని లోటు అని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన కమిటీ వాళ్ళకి ధన్యవాదాలు.